జ్యోతి పాలు తాగిన కోతిలా గెంతేలోపు నేను రూమ్లోకి వెళ్ళి ఆంటీతో ఫోన్ మాట్లాడుకుంటాను. ముత్యాలు, ఎవరి కోసం పాలు? జ్యోతమ్మ గారికి తలనొప్పిగా ఉందంటే తీసుకెళ్తున్నాను బాబు. నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. హాయ్ ఆంటీ. హాయ్ శ్రావ్య, నేను చెప్పిన ప్లాన్ అమలు చేసావా లేదా అని అందుకే నీకు కాల్ చేశాను. పర్ఫెక్ట్గా అమలు చేశాను ఆంటీ. ఈసారి ఫెయిల్ అవ్వదు. మీ ఐడియా ప్రకారం జ్యోతి ఇంటి నుంచి, రాజీవ్ లైఫ్ నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళడం కన్ఫర్మ్. పాలల్లో నేనిచ్చిన మందు కలపటంతో నీ పని అయిపోలేదు శ్రావ్య. ఆ మందు జ్యోతి మీద పనిచేయడం స్టార్ట్ అయ్యాక పెద్ద డ్రామా చేసి రాజీవ్కి దాని మీద అసహ్యం కలిగేటట్టు చేయాల్సిన బాధ్యత నీదే. తెలుసా ఆంటీ, నేను అందుకోసం ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నాను. దొరబాబు, పాల గ్లాస్ తీసుకుని వచ్చారేంటి? నీకోసమే. నా కోసం మీరు పాలు తీసుకుని రావడం ఏంటి దొరబాబు? ఏ, నీకోసం నేను పాలు తీసుకురాకూడదా? అలాని కాదు, మీకెందుకు శ్రమ అని. నా కోసం ప్రేమగా నువ్వెన్ని చేస్తావు జ్యోతి. కాఫీ పెట్టిస్తావు, దగ్గరుండి భోజనం వడ్డిస్తావు, నాకు కష్టం కలగకుండా నా అవసరాలన్నీ చూసుకుంటావు. అందుకే